అందరికీ నమస్కారం అండి. నేను కార్య వినయ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అన్నాశయం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంటుకు ఎన్నికైన సిగ్గులేని ఎంపీలారా బుద్ధి తెచ్చుకోండి. రాష్ట్రం నుండి మరొకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులారా సిగ్గు తెచ్చుకోండి. ఎందుకు ఇంత మాట అనవలసి వస్తుందంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇది ప్రైవేటైజేషన్కి సంబంధించి వ్యవహారాలు కుట్రలు జరిగాయని ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో సుమారు అంటే నాకు తెలిసినంత వరకు గిన్నిస్ రికార్డు. ఏ విధంగా గిన్నిస్ రికార్డ్ అంటే, దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు చేసిన ఉద్యమం వేలాది రోజులు దాటి, అంటే ప్రపంచ చరిత్రలో ఒక సంస్థకు చెందిన ఉద్యోగులు అన్ని వేల రోజులు అన్ని వందల రోజులు యాజిటేషన్ చేసిందన్నది చరిత్రలో లేదని నా వరకు నాకు తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని బతికిస్తామని అదని ఇదని ఏదో మొసలు కన్నీరు తీసి ఇది చేస్తున్నారు. అలా ఉండగా ఈరోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే, మనకి ఉక్కు గనులకు సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్వయంగా ఒక విషయాన్ని ప్రకటించారు. ఏంటంటే, కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కి సెంట్రల్ గవర్నమెంటు 15,000 కోట్ల రూపాయలు, అక్షరాల 15,000 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది కర్ణాటకలో. ఇక్కడ మన ఎంపీలు, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం గుడ్డుగుర్రం పళ్ళు తోముతూ అది ఏం చేస్తున్నారో తెలీదు. ఆంధ్రప్రదేశ్లో మనకి 17 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, మోదీ తాలూకా మోచేతి నీళ్లు తాగుతూ కొంచెం గట్టిగానే మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే వేలాది స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం ఇది. మీరు 17 మందో 15 మందో మీరు ఏదో పీకేస్తామని, అప్పుడు ఎలక్షన్ ముందు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమన్నారంటే, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము గట్టెక్కించేస్తాము, మేము బ్రతికించేస్తాము, ఇది ఏమి ఒక దారిలో పడిలో చేస్తామని అన్నారు. కానీ కర్ణాటకలో ఉన్న ఆ స్టీల్ ప్లాంట్ 15,000 కోట్ల రూపాయలు వస్తే, మనకి సంబంధించిన ఎంపీలు నోరు మూసుకొని కూర్చోవడం వల్ల ఒక్క రూపాయి కూడా రాకపోవడం చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఇక్కడ మీకు ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే, కేవలం 243 మంది ఉద్యోగులు మాత్రమే విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్లో ఉన్నారంట. దానికి 15,000 కోట్ల రూపాయలు అందిస్తే సుమారు దాదాపుగా 20,000 మంది 20,000 అబౌవ్ ఎంప్లాయీస్ ఉన్న మన విశాఖ ఉక్కుకి ఎంత మనకి డబ్బులు రావాల్సి ఉంటుంది? ఎంత వస్తే ఇన్ని వేల మంది ఒక జీవితాలు ఒక గాడిలో పడితే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంటుంది అన్నది కేంద్ర ప్రభుత్వం సంగతి పక్కన పెడితే, ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ఎంపీలు ఆలోచించాలి. దీని మీద మీరు కొంచెం, అంటే గట్టి చెప్పాలంటే అసమర్థత, చేతకాని ఎంపీలుగానే మిగిలిపోయారు మీరు. ఎందుకంటే మనం అడగలేము. బీజేపీ ప్రభుత్వాన్ని మనం కూడా ఎలాగ కూడా అడగలేని పరిస్థితిలో ఉన్నాం. ఏదో రూపంలో మనం అటు తిప్పి ఇటు తిప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పాలన చేసేసి, మన ఉత్తరాంధ్రలో ఎక్కువ అంటుంటారు కదా, ఇదే అంటారు, కళ్ళు మూసి జల్లకొట్టడం అంటారు. మన కళ్ళు మూసి టప్పని కొడతారు. ఆవిడ కొట్టాడు మనకు తెలియదు, ఎప్పుడు కొట్టాడో తెలియదు, ఎందుకు కొట్టాడో తెలియదు. ఆ స్థాయిలో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చక్కగా ఏదో చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయంలో ఈ రోజు వరకు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దీన్ని అస్సలు ఖండించలేదు. చాలా దురదృష్టకరమైన విషయం.
దీనికి సంబంధించి విశాఖ ఎంపీ భరత్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా దీని విషయంలో కలవటం లేదు, మాట్లాడటం లేదు. మరి ఏమవుతో చూడలేదు. మరి భరత్ గారు కూడా, విశాఖపట్నం ఎంపీ భరత్ గారు కూడా అప్పుడు చాలా అదే సమయంలో గాజువాక ప్రాంతానికి అంటే స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనుకూలంగానే వ్యాఖ్యలు చేయడం, హామీలు అవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎంపీలు ఎమ్మెల్యేలు దీని మీద దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తే వేలాది మంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది పరోక్షంగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఈ మన కూటమి ప్రభుత్వంలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి చేసిన హామీలు నిలబెట్టుకున్నట్టు అవుతుందని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, సుమారు 300 మంది కూడా లేని కర్ణాటకలో విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు వస్తే 20,000 పైగా మనకి ఉన్న ఉద్యోగులు ఉన్న స్టీల్ ప్లాంట్కి ₹1 కూడా తేలేని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ కార్య వినయ్ ప్రకాష్.